నా పేరు అరు. సోది చెప్పడం షురు. అదేనండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్. అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఏడు జరిగింది ఏంటి కథ కమేమిషు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఇష్టపడండి. ఫస్ట్ అయితే శ్రీముఖి యాంకర్ కింద వచ్చింది. తర్వాత జ్యూరీ ముగ్గురు ఉన్నారు అనేసి ఆ ముగ్గురిని పిలిచింది. ఆ లెవెల్ అంటే అభిజిత్, బిందు మాధవి, తర్వాత ఎవరు నవదీప్. భలే ఉంది కదండి. ABN ఎక్కడ వచ్చింది కానీ ఏబి ఫస్టే ABCDలో ఏబి వచ్చింది. నాకు అదే అనిపించింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ అభిజిత్ని కొంచెంసేపు పొగిడి, తర్వాత ఈ బిందు మాధవిని పొగిడిన తర్వాత ఈ నవదీప్ని కూడా పొగిడేసి తర్వాత వాళ్ళేమో కుర్చీలో కూర్చున్న తర్వాత ఇంకా అదే సామాన్యుల్ని ఒక్కొక్కరిని పిలవడం మొదలు పెట్టారు. ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే ఈ దివ్య విజయవాడ. ఫస్ట్ ఇద్దరు కంటెస్టెంట్లు కూడా విజయవాడ నుంచి వచ్చారు. ఈ అమ్మాయి చాలా చలాకీగా మంచిగా మాట్లాడింది. తర్వాత ఈ అమ్మాయికి ఏంటంటే ఈ MBBS లాస్ట్ సంవత్సరం చదువుకుంటుందట. అదే నవదీప్ గారు అడిగారంటే నువ్వు MBBS చదువుతున్నావు కదా, MBBS ఇంకో 6 నెలలు అయిపోతే నీకు చదువు అయిపోతాయి కదా, మరి ఎందుకు ఇక్కడికి వచ్చావు అనేసి అంటే ఆ MBBS నేను మళ్ళీ చదువుకోవచ్చు కానీ ఆపర్చునిటీ నాకు మళ్ళీ రాదు, అందుకనేసి ఆపర్చునిటీ కోసం నేను ఇక్కడికి వచ్చాను అనేసి చెప్తే తర్వాత ఈ అమ్మాయికి కూడా నీ లో టైం ఎప్పుడు అనేసి అంటే లోగా ఎప్పుడు ఫీల్ అయ్యావంటే స్పైనల్ కార్డ్లోనట యాక్సిడెంట్ అయిందట. అప్పుడు స్పైనల్ కార్డ్ దెబ్బ తిరిగిపోయిందంట. ఈ L4 L6 ఏవో డ్యామేజ్ అయిపోయాట ఈ అమ్మాయికి. ఆ టైంలో లోగా ఫీల్ అయిందట. అభిజిత్ ఏటిచ్చాడంటే గ్రీన్ ఇచ్చాడు. ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చారు. ఫస్ట్ టైం అనేసి గ్రీన్ ఇచ్చినాడు కూడా. నాకు అదే అనిపించింది, ఫస్ట్ టైం అనేసి గ్రీన్ ఇచ్చారేమో అనుకున్నా. సెకండ్ లెవెల్ అంటే అదే మన మాస్క్ మ్యాన్ వచ్చిన వెంటనే చెప్పాను కదా నీకు షార్ట్ వీడియోలోనే కొంచెం తెగ సమాధానాలు ఇస్తున్నాడు అనేసి. తనకి ఎక్కడంటే నెగిటివ్ అయిపోయింది. మాస్క్ మ్యాన్కి భార్యని కొట్టానని చెప్పాడు. భార్యను కొట్టానంటే మరి ఆవిడెవరో ఆడవాళ్ళకి కోపం వచ్చేస్తుంది కదండి. ఎక్కడైనా భార్యని కొట్టడం అంటే అదొక పెద్ద విషయంలాగే ఉంటుంది కదా. అందుకనేసి భార్యను కొట్టాను కానీ ఇంకా అందరికీ నెగిటివిటీ వచ్చింది ఇతని మీద. తర్వాత ఇంకేంటి ఇతనికి కూడా యాక్సిడెంట్ అయ్యిందంట. వైఫ్ని కొట్టడం, తర్వాత కుట్సానని చెప్పిన తర్వాత వైఫ్ని శివుడేమో పక్కన పెట్టుకుంటాడు, నేను కూడా అలానే పక్కన పెట్టుకుంటాను అది ఇది అనేసి చెప్పినా ఇంకా ఎవరు వినలేదు. అందువల్ల అయితే ఎవరు అభిజిత్, బిందు మాధవి ఇద్దరు కూడా రెడ్ ఇచ్చారు. ఈ ఎవరు మన నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు. అతను చెప్తుంది నాకు కూడా కొంచెం అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. మరి అతను ఉంటాడో ఉండడో మరి ఆ మాస్క్ మ్యాన్ తెలీదు. తర్వాత థర్డ్ కేతమ్మ అంట. ఈ కేతమ్మ వచ్చిన వెంటనే బోనాలు వేసుకొని వచ్చింది. బోనాలు వేసుకొని వచ్చిన తర్వాత బాగా హడావిడి చేసింది. బాగా కష్టాలు పడ్డానయ్యా, అలాగయ్యా ఇలాగయ్యా అని మొత్తం స్టోరీ చెప్పింది. స్టోరీ చెప్పినా ఇప్పుడు గంగవ్వలాగా, నాకు గంగవ్వ అంటే చాలా ఇష్టం, గంగవ్వలాగా నేను కూడా బిగ్ బాస్లోకి వచ్చి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పింది. కానీ నువ్వు అలా ఏమీ చేయలేవమ్మా అనేసి ఈవిడనైతే అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చారు కానీ మిగతా ఇద్దరు ఈ బిందు మాధవి, నవదీప్ ఇద్దరు కూడా రెడ్ ఇచ్చారు. ఎందుకంటే ముసలావిడు కదా, ఎంత మనం గ్రీన్ ఇచ్చినా కూడా చేయలేదు ఆ టాస్క్లు అనేసి ఫీల్ అయిపోయి వీళ్ళిద్దరు అయితే రెడ్ ఇచ్చారు. థర్డ్ పర్సన్. ఫోర్త్ పర్సన్ ఎవరు? ప్రియా. ఈ ప్రియా ఏమో కర్నూలు నుంచి వచ్చింది. కర్నూలు నుంచి వస్తే ఈ అమ్మాయికి చాలా బాగా మాట్లాడుతుంది, ముద్దుగా మాట్లాడుతుంది. ఈ ఎవరు మన శ్రీముఖి చెప్పిందంటే పెళ్లి చూపులు ఈ అమ్మాయికైనా పెళ్లి చూపులు యాక్ట్ చెయ్యు అనేసి చెప్తే నవదీప్ పెళ్లి కొడుకు అమ్మేమో ఎవరో మన శ్రీముఖి ఏమో పెళ్లి కొడుకు అమ్మ.
అయితే నువ్వు పెళ్లి కొడుకుకి ఏటేటి బాగున్నాయో చెప్పేసి ఈ ఐస్ ముక్కల్లోని ముఖం పెట్టానేసి అంటే పెళ్లి కొడుకు బాగున్నాడని చెప్తుంది. తర్వాత మంచిగా చేస్తుంది. నేను చేసిన తర్వాత మేకప్ కూడా వేసుకొని మాట్లాడుతూ ఉంటది. ఈ అమ్మాయికి కూడా అభిజిత్ అయితే రెడ్ ఇచ్చాడు. తర్వాత ఈ బిందు మాధవ్ అయితే గ్రీన్ ఇచ్చింది. ఇతను కూడా మన నవదీప్ కూడా గ్రీనే ఇచ్చాడు. వీళ్ళందరూ ఇప్పుడు ముగ్గురు గ్రీన్ ఇస్తే డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టుగంట బిగ్ బాస్ లోకి. ఒకళ్ళు రెడ్ ఇచ్చి ఇద్దరు గ్రీన్ ఇచ్చినా కూడా హోల్లో పెట్టినట్టుగంట. అదేటో మనకి ఏం తెలియదు కదా, ఇది స్టార్టింగ్ కదా. తర్వాత ఏమో ఇంకొక 5వ పర్సన్ ఎవరంటే మల్టీ స్టార్ మన్మధరాజు అంట. వచ్చిన ఏడు చేశాడు. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వెంటనే పాదాభివందనాలు చేసుకుని నేర్చుకొని చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డానండి, అదండి ఇదండి, మా అమ్మ నాన్న చిన్నప్పుడు చచ్చిపోయారండి, ఇలాగండి అలాగండి అని చెప్తే బిగ్ బాస్ కి అన్నీ అవసరం లేదు కదా. బిగ్ బాస్ కి నీ టాలెంట్, నీ గొప్పతనం, నీ అది నీ ఇది అయ్యే కదా కావాలి. నీ ఏడుపులు నీ వెడబాబులు బిగ్ బాస్ కి ఏం అవసరం? ఇతనికి ముగ్గురు రెడ్ ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత వచ్చినాడే అబూబాకర్ అంట. ఈ అబ్బాయిదేమో రైల్వే కోడ్. ఈ అబ్బాయి చాలా చెప్పాడు. ఏడు చెప్పాడంటే ఏవేవో అదే అది చేశాను ఇది చేశాను. తర్వాత అదేంటది మార్నింగ్ లోని చేసినప్పుడేమో ఈ బిందు మాధవి జడ్జి కింద వెళ్ళిందంట. ఆ తర్వాత ఈ అబ్బాయికి కోపం ఎక్కువ అంట. కోపం ఎక్కువైతే సహిస్తాడంటే ఒకవేళ మరీ కోపం ఎక్కువైపోతే ఏవో పగగొట్టడం ఎరగొట్టడం అలాంటివి చేస్తూ ఉంటాడంట. అది కూడా చెప్పాడు. ఈ అబ్బాయికి ఏమో అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, బిందు రెడ్ ఇచ్చింది, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. ఈ అబ్బాయి కూడా చెప్పాను కదా హోల్లో ఉన్నట్టే. తర్వాత ఏమో నెక్స్ట్ కంటెస్టెంట్ ఏమో ఈ పిల్ల ఎవరో మాధురి అట. విశాఖపట్నం నుంచి వచ్చింది. విశాఖపట్నం నుంచి వచ్చిన స్వీట్ ఎక్కువైపోయింది. పిల్ల మాట తీరు అది అంతా స్వీట్ ఎక్కువైపోయింది. ఆ స్వీట్ ఎక్కువైపోవడం వల్ల ఏం చేశారంటే మీరు చాలా స్వీట్గా ఉన్నారు, మిమ్మల్ని తీసుకోవడం అవదనేసి ముగ్గురు కూడా రెడ్ ఇచ్చేసారు. ఈ మాధురికి అయితే 2023లోని మిస్ మిస్ సిఎంఆర్ కింద వచ్చిందంట. వాళ్ళ డాడీ సిఎంఆర్ షాపింగ్ మాల్లోనేమో వాచ్మెన్ కింద సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తాడట. అలాంటి సిఎంఆర్లోని మిస్ సిఎంఆర్ కింద వచ్చిందట. చాలా ఆనందపడిందట. తర్వాత చేపలు అమ్మాలమ్మ అనేసి శ్రీముఖి ఇస్తే చేపలు అమ్మడం మొదలు పెట్టింది. అభిజిత్కి ఏమో 500కి ఇస్తానండి అంటే ఓకే అని చెప్పారు. అయితే ఈ అమ్మాయికి ముగ్గురు కూడా రెడ్ ఇచ్చారు, అంత పెర్ఫార్మెన్స్ అంత బాగోలేదనేసి. ఆ తర్వాత ప్రసన్న హైదరాబాద్ నుంచి వచ్చాడట. ప్రసన్న ఈ ప్రసన్న స్టోరీ వింటే అందరూ బాగా ఏమంటారు, చాలా మంచిగా ఉందండి. అతను ఏంటంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు కాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆపరేషన్ అది చేసి ప్రోస్థెటిక్ అట అది పెట్టారు. అది పెట్టిన తర్వాత ఆయన అయితే నడగలుగుతున్నారు. నడగలిగిన తర్వాత ఎన్ని చేశారో, మ్యారథాన్ రన్నర్ అట, ఫోటోగ్రాఫర్ అట, బైక్ రైడర్ అట, తర్వాత అదేదో జావలిన్ త్రోలోనే స్టేట్ వరకు వెళ్ళారు, స్టేట్ ఛాంపియన్ అట. తర్వాత ఏమో హార్స్ రైడర్ అట. ఇన్ని అతనికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇన్ని చేశారట. ఇది అతని స్టోరీ విన్న తర్వాత ముగ్గురు జడ్జిలు కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయి అతనికి మీలాంటి స్టోరీ మేము బిగ్ బాస్ లో చూడాలి, ఇంకా మీ లైఫ్ లో ఏం జరిగిందో చూడాలి చెందాలి అనుకొని ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చారు అతనికి. అతనికి యాక్సిడెంట్ అనేది ఇప్పుడు జరిగిందట, డిగ్రీ టైంలో జరిగిందట. ఆ డిగ్రీ టైంలో జరగడం వల్ల ఫ్రెండ్స్ తోనే బయటకు వెళ్ళినప్పుడు ఆ విధంగా జరిగిందంట. ఈ ప్రసన్న స్టోరీ ఉంటే నాకు కూడా చాలా ఇన్స్పైర్డ్ గా అనిపించిందండి. ముగ్గురు అభిజిత్, తర్వాత ఎవరు బిందు మాధవి, నవదీప్ ముగ్గురు కూడా అతనికి గ్రీన్ ఇచ్చారు. అతను ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎపిసోడ్ అయిపోయింది. రేపు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా ఎవరెవరు వస్తారో చూపిస్తామనేసి చెప్పారు. చెప్పాను కదా, ఈ
స్టార్టింగ్ ఫస్ట్ టైం నేను చేయడము కొంచెం అటు ఇటు తడబాటు అవుతుంది. చేసి కొద్దీ అలవాటు అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇదండి. ఇది మార్నింగ్ అప్లోడ్ చేస్తాం, ఇప్పుడు అప్లోడ్ చేస్తారో తెలియదు. ఇంకా థంబ్నెయిల్స్ అవి ఇవన్నీ పెట్టుకోరు కదా, స్టార్టింగ్ కదా. ఓకేనండి, ఉంటాను. సోది అయిపోనాది.